ఏపీడిఎస్సి న్యూ సిలబస్ సైకాలజీ ఎస్జిటి అండ్ బిఈడి. దీనిని ఎవరి నిర్వచనం ఇచ్చారు? బుద్ధి తన యొక్క పూర్వ అనుభవాన్ని ప్రయోగాన్ని నిర్వహించడం చేస్తుందని ఎవరు నిర్వచనం ఇచ్చారు? జవాబు గైరిట్. గైరిట్ బుద్ధిని ఎన్ని రూపాల్లో ఉంటుందని తెలియజేశాడు? జవాబు గైరిట్ బుద్ధి 3 రూపంలో ఉంటుందని తెలియజేశాడు. 1 మూర్త బుద్ధి, 2 అమూర్త బుద్ధి, 3 సామాజిక బుద్ధి. గైరిట్ మూర్త బుద్ధికి నిర్వచనం ఏమిచ్చాడు? మూర్త బుద్ధి అంటే యంత్రాల్లో పనిచేసేవారు అటువంటి వాటిని నిర్వచించే బుద్ధి ఉంటుంది, దాన్ని మూర్త బుద్ధి అంటారు. అమూర్త బుద్ధి అంటే ఏమిటి? చిత్రాలు, లేఖనాలు, కవితలు ఇటువంటివి చదువు మీద ఇంట్రెస్ట్ చూపించే జ్ఞానాన్ని అమూర్త బుద్ధి అంటారు. సామాజిక బుద్ధి అంటే ఏమిటి? సామాజిక బుద్ధి అంటే సమాజం కోసం పాటుపడడం, నలుగురి మీద పెద్దవాడిగా ఉండడం, ఇటువంటి నిర్వచనాలు, ఇటువంటి విన్యాసాలు చేసేవారిని సామాజిక బుద్ధి అని అంటారు. బినే సైమాన్ అనే శాస్త్రవేత్త బుద్ధి పరీక్ష ఏ వయస్సు గల వారిపైన తన యొక్క ప్రయోగం చేశాడు? జవాబు 3 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్యకాల వయసు గల బాలబాలికలపై తన యొక్క బుద్ధి పరీక్ష ప్రయోగం చేశాడు. తర్వాత బిట్టు స్మృతి అనగా జ్ఞాపకము. స్మృతి యొక్క ముఖ్య కార్యం ఏంటి? మరోసారి స్మృతి యొక్క ముఖ్య పని ఏంటి? జవాబు అనుభవం యొక్క స్మరించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అనుభవాన్ని స్మరించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనినే స్మృతి అని అంటారు. తర్వాత బిట్టు మనోవిజ్ఞాన్ అన్నిటికన్నా సరైన నిర్వచనం ఏమిటి? మరోసారి మనోవిజ్ఞాన్ అన్నిటికైనా సరైన నిర్వచనం ఏమిటి? జవాబు వ్యవహారంలోన శాస్త్రీయంగా అధ్యయనం చేయడమే మనోవిజ్ఞానం యొక్క సరైన శాస్త్రీయమైన నిర్వచనము. తర్వాత బిట్టు కిండర్ గార్టెన్ పద్ధతి సంపాదకులు ప్రోబెల్ ఏ దేశానికి చెందినవాడు? మరోసారి కిండర్ గార్టెన్ పద్ధతి సంపాదకులు ప్రోబెల్ ఏ దేశానికి చెందినవాడు? జవాబు జర్మనీ దేశానికి చెందినవాడు. వంశాంక్రమంలో అండకోశ నిరంతరణ ప్రతిపాదకులు ఎవరు? మరోసారి వంశాక్రమంలో అండకోశ నిరంతర ఇచ్చినవాడు ఎవడు? జవాబు వీజ్మైన్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించారు. స్థాయి స్మృతి అనగా స్థాయి జ్ఞాపకము ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? మరోసారి స్థాయి స్మృతి అంటే స్థాయి జ్ఞాపకము ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? జవాబు యవ్వనస్తుల్లో ఎక్కువగా ఉంటుంది. ప్రేరణ అంటే ఒత్తిడి. మనిషిలో ఏదో ఒక ఒత్తిడి ఉంటుంది, దానికోసం ఒక బిట్టు. ప్రేరణ ఎవరు బ్రతికి ఉందని ప్రతిపాదించారు? మరోసారి బిట్టు ప్రేరణ ఒత్తిడి ఎవరు బ్రతికి ఉందని, సజీవుగా ఉందని నమ్ముతారు? జవాబు ఐవరిల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. మనోయోగ్యత యొక్క తాత్పర్యం ఏమిటి? మరబిట్టు మనోయోగ్యత యొక్క తాత్పర్యం ఏమిటి?
జవాబు మానసిక శక్తి. బాలబాలికల యొక్క శారీరక మరియు మానసిక వికాసము ఏ ఆయువు నుండి స్థిరంగా ఉంటుంది? మరోసారి, బాలబాలికల యొక్క శారీరక మరియు మానసిక వికాసము స్థిరత్వము ఏ ఆయువు నుండి వస్తుంది? జవాబు 8 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య కాలంలో. ఎటువంటి వ్యక్తుల్లో వ్యవహారము యొక్క సంపూర్ణ గుణము వ్యక్తిత్వం ఉంటుందని పరిభాష ఏ శాస్త్రవేత్త ఇచ్చాడు? జవాబు డ్రైవర్ అనే శాస్త్రవేత్త ఏ వ్యక్తుల్లో వ్యవహారం యొక్క సంపూర్ణ గుణము వ్యక్తిత్వము ఉంటుందని నిర్వచనం ఇచ్చారంటే డ్రైవర్ అనే శాస్త్రవేత్త. పిల్లల్లో నత్తి రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? బాలుల్లో నత్తిగా మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటి? దానికి జవాబు ఇల్లు మరియు విద్యాలయంలో ఒత్తిడి పూర్ణమైన వాతావరణం కారణం చేత నత్తిగా మాట్లాడడానికి దీని యొక్క ముఖ్యమైన ఒక కారణం. పిల్లలు భూకంప పీడితులకు సహాయం చేయడాన్ని చేస్తారు. ఇది ఎటువంటి వికాసం అవుతుంది? జవాబు సామాజిక వికాసం అవుతుంది. వ్యక్తిత్వ తూనికల్లో యొక్క ముఖ్య విధి అంటే పద్ధతి ఏమిటి? మరోసారి, వ్యక్తిత్వ తూనికల్లో యొక్క ముఖ్య పద్ధతి ఏమిటి? జవాబు ప్రక్షేపణ. తర్వాత బిట్టు, ప్రతిభాశాలి పిల్లలు వారిలో ఎటువంటి విశేషాలు ఉంటాయి? ప్రతిభాశాలి అంటే మహాబుద్ధి గల పిల్లలపైన వాళ్ళపైన ఎటువంటి విశేషతలు ఉంటాయి? జవాబు విభిన్న అభిరుచులు, భౌతికమైన యోగ్యతలు, అంతర్దృష్టి యోగ్యతలు ఇటువంటివి ఈ ప్రతిభాశాలి పిల్లల్లో ఉంటుంది. సంవేదనలు, సానుభూతి అన్నది ఉత్పత్తి దేని ద్వారా కారణమవుతాయి? సంవేదనలు అనగా సానుభూతి అన్నది ఉత్పత్తి అన్నది దేనికి కారణమవుతుంది? జవాబు ప్రేరణ, క్రోధము ద్వారా కారణమవుతుంది. తిరస్కారము కార్యనిర్వాహక అభిప్రాయంలో ఎటువంటి స్వభావం చూపుతుంది? చిక్కుతో కలిపిన స్వభావము, జటిలమైన స్వభావం ఉంటుంది. నవజాతి శిశువు దేనితో ఆడుకుంటాడు? మరోసారి, నవజాతి శిశువు దేనితో ఆడుకుంటాడు? జవాబు ఒంటరిగా ఆడుకుంటాడు. నవజాతి శిశువు అనగా ఎన్ని వారాలు? నవజాతి శిశువు అనగా 2 వారాలు. జైగోట్ అనగా ఎంత సమయము? జైగోట్ అనగా 2 వారాలు లేదా 15 రోజులు. జైగోటు ఏ ఆకారంలో ఉంటుంది? జైగోటు గుండు సూది ఆకారంలో ఉంటుంది. మరోసారి, జైగోటు ఏ ఆకారంలో ఉంటుంది? జైగోటు గుండు సూది ఆకారంలో ఉంటుంది. పిండదశ అనగా ఎంత సమయము? పిండదశ అనగా 2 నెలలు. పిండదశ అనగా ఎంత సమయము? పిండదశ అనగా 2 నెలలు. పిండదశలో శరీర అవయంలో ఏది తీవ్రంగా అభివృద్ధి చెందుతుంది? పిండదశలో శరీరంలోన తల తీవ్రంగా అభివృద్ధి చెందుతూ ఉంది. నవజాతి శిశువుల్లో బాలుడి కన్నా
ఎంత తక్కువగా ఉంటాడు? అనగా బాలిక 7.13 పౌండ్స్ ఉంటే బాలుడేమొచ్చి 7.15 ఎక్కువగా ఉంటాడు, అనగా 2 రెట్లు ఎక్కువగా ఉంటాడు. వీరిద్దరికి తేడా 2. శైశవ దశ అనగా పుట్టి నుండి నవజాతి శిశువు నుండి 2 వారాల నుండి 5 సంవత్సరాల మధ్యకాలాన్ని శైశవ దశ అంటారు. ఇందులో 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల తీవ్రత ధీమిగతి నెమ్మదిగా ఉంటుంది. అయితే మిగతా సమయంలోన శరీరము మరియు బరువు తీవ్రత ఎలా ఉంటుంది? జవాబు చాలా తీవ్రంగా ఉంటుంది. నవజాతి శిశువులో శిశువు యొక్క గుండె చప్పుడు తీవ్రంగా ఉంటుంది, అంటే చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. అది నిమిషానికి 140 సార్లు కొట్టుకుంటుంది. అది నిమిషానికి 140 సార్లు కొట్టుకుంటుంది. ప్రశ్న: శిశువు యొక్క గుండె చప్పుడు నిమిషానికి 140 సార్లు కొట్టుకుంటుంది. అది ఎలా కొట్టుకుంటుంది? జవాబు: అది ఒక స్థిరంగా కొట్టుకోదు. అది ఒక నిమిషంలోన 130 అవ్వచ్చు, 140 అవ్వచ్చు, ఒక సంఖ్య రూపంలో ఉండదు. శిశువులో చర్మ సౌందర్యము అంటే త్వచ అంటే చర్మం. పుట్టినప్పుడు తెల్లగా పుడతాడు. మరోసారి, శిశువు పుట్టినప్పుడు తెల్లగా పుడతాడు. తన యొక్క శాశ్వత చర్మం ఎప్పుడు వస్తుంది? బిట్టు: శిశువు యొక్క శాశ్వత చర్మము ఎప్పుడు శాశ్వతమైన చర్మం వస్తుంది? జవాబు: 2 వారాలు. సంఖ్య 15 రోజులు. 15 రోజుల తర్వాత శిశువు నలుపా తెలుపా అన్నది నిర్ధారణ అవుతుంది. ప్రేరణ అనగా ఒత్తిడి. ప్రేరణ ఎన్ని రకాలు? జవాబు: ప్రేరణ 2 రకాలు. మొదటిది సకారాత్మక ప్రేరణ, రెండోది నకారాత్మక ప్రేరణ. ప్రేరణ బాహ్యమా అంతరము? ప్రేరణ అంతరంగా ఉంటుంది, అంటే ఒత్తిడి అంతరంగా ఉంటుంది. పిల్లల్లో ఏదైనా పనిచేసేటప్పుడు తన ఇష్టం మీద చేసే ప్రేరణ ఏం ప్రేరణ అంటారు? సకారాత్మక ప్రేరణ అంటారు. తెలుసుకోవడం, అనుభవించడం, ఇష్టపడడం ఎటువంటి దిశ అని అంటారు? మరోసారి, తెలుసుకోవడం, అనుభవించడం, ఇష్టపడడం ఇది ఎటువంటి దిశ అని అంటారు? జవాబు: మనోవైజ్ఞానిక దిశ లేదా అవధాన్ అని అంటారు. తర్వాత బిట్టు: సంవేదన అంటే ఏమిటి? శిశువులో అది ఎప్పటి నుండి వస్తుంది? జవాబు: ఇది శిశువులో 2 నెలల తర్వాత వస్తుంది. సంవేదన అనగా భయము, క్రోధము, దుఃఖము, ప్రేమ. మరోసారి, సంవేదన అనగా భయము, క్రోధము, దుఃఖము, ప్రేమ. ఇవి సంవేదనాలు. జాన్ లాక్ బుద్ధిని ఏ రూపంలో పిలిచాడు? మరోసారి బిట్టు: జాన్ లాక్ అనే శాస్త్రవేత్త బుద్ధిని ఏ విధంగా ఉంటుందని తెలియజేశాడు? జాన్ లాక్ అనే శాస్త్రవేత్త బుద్ధిని కారే కాగితమని రూపంలో ఉంటుందని తెలియజేశాడు. మరోసారి, జాన్ లాక్ అనే శాస్త్రవేత్త బుద్ధిని కారే కాగజ్లా ఉంటుందని తెలియజేశాడు. తర్వాత బిట్టు: స్మృతి అంటే జ్ఞాపకము. ఇది ఎటువంటి ప్రక్రియ? జవాబు: ఇది మానసిక ప్రక్రియ. స్మృతి అన్నది ఆధారము
అనుభవము దీని ఎక్కడ లభిస్తుంది? ఇది ఆర్జించే ఒక సంపద. భాషలాగా ఇది స్మృతి అన్నది ఆర్జించే సంపద. శరీరము, ఆకృతి మరియు రంగు పైన ప్రభావం ఉంటుందని ఏ శాస్త్రవేత్త అధ్యయనం చేశాడు? జవాబు: శరీరము, ఆకృతి మరియు రంగుపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త కార్ల్ పియర్సన్. 20 మంది కవల పిల్లలపైన ఏ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు? మరోసారి, 20 మంది కవల పిల్లలపైన ఏ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు? జవాబు: 20 మంది కవల పిల్లలపైన శాస్త్రవేత్తల పేరు న్యూమెన్, ఫ్రీమెన్ మరియు హాల్జింగర్ అనే శాస్త్రవేత్తలు పిల్లల వ్యక్తిత్వం పైన ఎవరు అధ్యయనం చేశారు? ఏ శాస్త్రవేత్త అధ్యయనం చేశాడు? జవాబు: పిల్లల వ్యక్తిత్వం పైన కూలే అనే శాస్త్రవేత్త అధ్యయనం చేశాడు. పిల్లలపైన వ్యక్తిత్వం మీద కూలే అనే శాస్త్రవేత్త అధ్యయనం చేశాడు. వర్ణశంకర ప్రాణులు అనగా బఠానీ గింజ పైన ఏ శాస్త్రవేత్త ప్రయోగం చేశాడు? వర్ణశంకర ప్రాణుల బఠానీ గింజ పైన శాస్త్రవేత్త మెండల్ అనే శాస్త్రవేత్త అధ్యయనం చేశాడు. లామార్క్ అనే శాస్త్రవేత్త దేనిపైన ప్రయోగం చేశాడు? ఆర్జించే గుణాలు వంశాంకరం నియమం కోసం ప్రయోగం చేశాడు. అనగా జిరాఫీ కోసం ప్రయోగం చేశాడు. జిరాఫీ అనే పశువు పుట్టినప్పుడు గుర్రం ఆకారంలో, గుర్రం మెడలాగా అది గుర్రంలాగే ఉంటుంది. కాలక్రమేణ తన యొక్క మెడను పొడవుగా పెరిగి అది జిరాఫీ రూపంలో వస్తుంది. దీనిపైన పుట్టినప్పుడు తల్లిదండ్రులకు ప్రభావము దీనిపైన ఉండదనేసి లామార్క్ అనే శాస్త్రవేత్త దీనిపైన ప్రయోగం చేశాడు. అమెరికాకు శ్వేత జాతి వారి మీద ఎవరు ప్రయోగం చేశారు? ఆ శాస్త్రవేత్త పేరు ఏమిటి? అమెరికా శ్వేత జాతి వారి మీద ప్రయోగం చేసిన శాస్త్రవేత్త క్లీన్బర్గ్. పిల్లల్లో మూల శక్తి అనగా అడుగు భాగము, ఉత్పత్తి స్థానము వంశంస్క్రమం ద్వారా వస్తుందని ఏ శాస్త్రవేత్త తెలియజేశాడు? జవాబు: పిల్లల్లో మూల శక్తి పైన వంశంకరణ ద్వారా వస్తుందని, ప్రభావితం అవుతుందని థార్నడాయిక్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. డగ్డెల్ మరియు న్యూయార్క్ అనే శాస్త్రవేత్తలు ఏ కుటుంబం మీద ప్రయోగం చేశారు? దేనిపై ప్రయోగం చేశారు? డగ్డెల్ మరియు న్యూయార్క్ శాస్త్రవేత్తలు జూక్స్ అనే కుటుంబం మీద ప్రయోగం చేశారు. చరిత్రహీన తల్లిదండ్రులు తన యొక్క పిల్లలు కూడా చరిత్రహీనులుగా ఉంటారు. తీవ్ర బుద్ధి తల్లిదండ్రులు వాళ్ళ సంతానం కూడా తీవ్ర బుద్ధిగా ఉంటారని డగ్డెల్ మరియు న్యూయార్క్ తెలియజేశారు. డగ్డెల్ ఈ యొక్క విషయాన్ని 1877 సంవత్సరంలో ప్రస్తుతించారు. బుద్ధిపైన ప్రభావము ఏ శాస్త్రవేత్త అనుసరించి మందబుద్ధి తల్లిదండ్రుల యొక్క సంతానము మందబుద్ధి అని మరియు
తీవ్ర బుద్ధి తల్లిదండ్రుల యొక్క సంతానం తీవ్ర బుద్ధి అని ఏ శాస్త్రవేత్త తెలియజేశాడు? జవాబు, మందబుద్ధి తల్లిదండ్రుల యొక్క సంతానం మందబుద్ధి అని మరియు తీవ్ర బుద్ధి తల్లిదండ్రుల యొక్క సంతానం తీవ్ర బుద్ధి అనేసి గోడార్డ్ అనే శాస్త్రవేత్త తెలియజేశారు. మరో బిట్టు, గోడార్డ్ మందబుద్ధి కోసము ఒక ప్రయోగం చేశాడు. ఏమిటి? మందబుద్ధి తల్లిదండ్రుల యొక్క సంతానం మందబుద్ధి అని, తీవ్ర బుద్ధి తల్లిదండ్రుల యొక్క సంతానం తీవ్ర బుద్ధి అని ఎవరిపైన ఈ ప్రయోగం చేశాడు? ఇతడు కాలికాల్ అనే ఒక కుటుంబం మీద ప్రయోగం చేశాడు, అధ్యయనం చేశాడు. కాలికాకల్ అన్నాడు ఒక సైనికుడు. అతడు మొదటి భార్య మందబుద్ధి గల స్త్రీ. కొంత సమయం తర్వాత తీవ్ర బుద్ధి స్త్రీని వివాహం చేసుకున్నాడు. మొదట మందబుద్ధి గల స్త్రీ యొక్క సంతానము మందబుద్ధులుగా, తాగుముచ్చులుగా, వేషధారులుగా వాళ్ళు తయారయ్యారు. రెండోసారి తీవ్ర బుద్ధి గల సంతానము ఈ యొక్క పిల్లలు అధిక బుద్ధితో డాక్టర్లు, వకీళ్ళు, శిక్షక్ బనే అంటే మంచి చదువు కలగవారని వాళ్ళు తయారయ్యారు. ఈ విధంగా మందబుద్ధి గల స్త్రీ యొక్క సంతానం మందబుద్ధి అని, తీవ్ర బుద్ధి గల సంతానం తీవ్ర బుద్ధిగా ఉంటారనేసి ఈ యొక్క శాస్త్రవేత్త తెలియజేశాడు. నవజాతి శిశువులు అంటే పుట్టి నుండి 2 వారాలు యొక్క పిల్లలు ఎంత సమయం నిద్రపోతారు? ఒక రోజుకి ఎంత సమయం నిద్రపోతారు? మరోసారి, నవజాతి శిశువులు ఎంత సమయం ఒక రోజుకి నిద్రపోతారు? జవాబు, 15 నుండి 20 గంటలు లోపు నిద్రపోతారు. శిశువు దేంతో ఆడుకుంటారు? ఎలా ఆడుకుంటారు? శిశువు ఒంటరిగా ఆడుకుంటాడు. శిశువు యొక్క గురువు ఎవరు? శిశువు యొక్క గురువు కాళ్ళు, చేతులు. నవజాతి శరీరంలోని ఎంత భాగము తల వైశాల్యం ఉంటుంది? జవాబు, పుట్టిన శిశువు శరీరంలోని 1/4 భాగము వైశాల్యము తల భాగం ఉంటుంది. శిశువుకి ఇంద్రియాల్లో మొదటి ఇంద్రియం ఏది? నవజాతి శిశువులు అంటే 0 నుండి 2 వారాలలోపు శిశువు యొక్క ఇంద్రియాలు ఏది మొదట వస్తుంది? జవాబు, స్పర్శ. ఏ శాస్త్రవేత్త అడవి జంతువు అని శిశువుని అన్నాడు? రూసో అనే శాస్త్రవేత్త ఈ పిల్లలకి అడవి జంతువుగా అతడు పరిగణించాడు. పిల్లలు అనుకరణ ఎవరి నుండి చూసి నేర్చుకుంటారు? పిల్లలు అనుకరణ తల్లిదండ్రులను చూసుకొని నేర్చుకుంటాడు. అనుకరణ చేయకుండా తన పని తాను స్వయంగా చేసుకోలేడు అని అర్థము. పిల్లలు తన పని తాను స్వయంగా చేసుకోలేరు, ఎదుటి వారి మీద ఆధారపడతారు. తన కాలు మీద తను నడవడానికి చాలా టైం పడుతుంది. అయితే పిల్లలు అంతర్ముఖి అంటే అంతరంగా ఏదైనా ఉంటే చెప్పలేరు. మొదటి వారంలో పిల్లలు ఏం చేస్తారు? దగ్గరలో ఉన్న అవసరమైన ఇంట్రెస్ట్ అయిన వాటిని ముట్టుకుంటాడు, కాలు చేతులు కదుపుతాడు, తాను విశ్రాంతిని తీసుకుంటాడు, విశ్రాంతిలో ఏమైనా అవాంతరాలు జరిగినా ఏడుస్తాడు. ఈ విధమైన కార్యక్రమాలు చేస్తాడు. పిల్లవాడు 2వ వారంలో ఏం చేస్తాడు?
ఏదైనా మెరుపు వస్తువులు ధ్యానంగా చూస్తూ ఉంటాడు. అది ఏంటి అన్నది ధ్యానంగా చూస్తూ ఉంటాడు. 3వ వారంలో పిల్లడు ఏం చేస్తాడు? ప్రకాశ లేదా మెరిపిన వస్తువులు ధ్యానంగా చూస్తూ ఉంటాడు. 4వ వారం ఏం చేస్తాడు? కష్టమైన అనుభవాన్ని అతడు అనిపిస్తే ఏడుస్తాడు. 5వ వారము ఏం చేస్తాడు? శబ్దాలు వింటాడు. తల ఇటు అటు త్రిప్పుతాడు. 6వ వారంలో ఏం చేస్తాడు? ఏదైనా వస్తువు ఇచ్చినట్లయితే దాన్ని పట్టుకుంటాడు. మరోసారి 6వ వారంలో శిశువు ఏదైనా వస్తువు ఇస్తే దాన్ని పట్టుకుంటాడు. 7వ వారం ఏం చేస్తాడు? విని ఉన్న ఆ యొక్క సౌండ్ని అనుకరణిస్తాడు, అంటే తిరిగి చెప్తాడు. తన యొక్క పేరుని తెలుసుకుంటాడు. ఏం పేరు అయితే ఆ పేరు పిలిచిన వెంటనే వాడమొచ్చి దాన్ని చూసి ఆ పేరు విని వెంటనే చూస్తాడు అనమాట అతను. 8వ వారంలో ఏం చేస్తాడు? ఇష్టమైన ఆట వస్తువుల్ని ముట్టుకుంటాడు. ఎదుట పిల్లలతోని ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మొదటి సంవత్సరం శిశువు ఏం చేస్తాడు? మొదటి సంవత్సరం శిశువు మాట్లాడుతాడు. 6 శబ్దాలు మాట్లాడతాడు. ఎదుటి వ్యక్తి యొక్క క్రియలని అనుకరిస్తాడు. మరోసారి మొదటి సంవత్సరం శిశువు ఏం చేస్తాడు? 4 శబ్దాలు మాట్లాడతాడు. ఎదుటి వ్యక్తుల యొక్క క్రియల్ని అనుకరిస్తాడు. 2వ సంవత్సరం ఏం చేస్తాడు? శబ్దాల్ని వాక్య ప్రయోగం చేస్తాడు. ఈ సమయంలో పిల్లడికి 100 నుండి 100 శబ్దాలు శబ్ద భండార్ డిక్షనరీ అన్నది తన మైండ్లో ఉంటుంది. 3వ సంవత్సరం ఏం చేస్తాడు? తన పేరు తాను పిలుచుకోవడము, నెక్స్ట్ ఏదైనా ఆకృతి ఉంటే దాన్ని చూసుకుని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. 4వ వారం ఏం చేస్తాడు? 4 అంకెల్ని అతడు లెక్క పెట్టుకుంటాడు. చిన్న పెద్ద రేఖలు అతడి యొక్క తేడాలు తెలుసుకుంటాడు. ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది పొడవుంది, ఇది పొట్టిగుంది. ఈ విధంగా కొన్ని తేడాలు అతడికి క్లియర్గా అర్థమవుతుంది ఈ 4వ సంవత్సరంలో. 5వ సంవత్సరం ఏం చేస్తాడు? కొన్ని శబ్దాలు మాట్లాడడం ప్రయోగం చేస్తాడు. 3వ సంవత్సరంలాగా దగ్గర వస్తువులను తీసుకొని తను సేకరణ చేస్తాడు. తన యొక్క జిజ్ఞాస కోరికల్ని అడుగుతాడు. నాన్న ఇదేటి, అదేటి, ఇదెందుకు, అదెందుకని అడుగుతాడు. ఎగ్జాంపుల్, అమ్మ మొక్కుతుందనుకో, అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దాన్ని మనము ఇసుక్కోకుండా చెప్పాలి. అమ్మ ఇదేం చేస్తున్నాం, బియ్యం ఎందుకు ముట్టేవు అంటే అన్నం అంటే ఏంటి, బియ్యం అంటే ఏంటి అని తన యొక్క సందేహాల్ని తను కోరికలు తీర్చుకోవడానికి అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. 6వ సంవత్సరంలో ఏం చేస్తాడు? ఇతడు 15 వరకు లెక్కలు వేస్తాడు. సరళమైన ప్రశ్నలకి జవాబులు ఇస్తాడు. తన శరీరంలో ఉన్న భాగాలు, ఇది కన్ను, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చెవి, ఇటువంటి భాగాల్ని అతడు చెప్తాడు. ఏదైనా బొమ్మలు చూసి దాన్ని వర్ణిస్తాడు. ఆ చిత్రం యొక్క విశేషత కోసం అతడు క్షుణ్ణంగా తెలుసుకొని అతడు ఎదుటి మనిషికి తెలియజేస్తాడు. ఈ విధమైన విన్యాసాలు 6వ సంవత్సరంలో పిల్లడిపైన ఉంటుంది. 7వ సంవత్సరం ఏం చేస్తాడు? ఏమేమి తెలుసుకుంటాడు? పిల్లడు 2 వస్తువుల యొక్క తేడాని
అతడు స్పష్టంగా తెలుసుకుంటాడు. అతడు కర్రలు, బొగ్గులు, తల, రాళ్ళు మొదలైన అంతరాయాన్ని తెలుసుకుంటాడు. చిన్న చిన్న ఘటనలు వర్ణనం చేస్తూ ఉంటాడు. సాధారణంగా వస్తువుల యొక్క తేడాల్ని తెలుసుకోగలుగుతాడు. తర్వాత 8వ సంవత్సరము. శిశువు బాలుడు పాఠశాలలో చెప్పి ఉన్న కవితల్ని గుర్తు తెచ్చుకొని వినిపిస్తాడు. 15 శబ్దాలు ఎటువంటి తప్పు లేకుండా చక్కగా వినిపిస్తాడు. ఒక్కసారి 5 లేదా 6 ప్రశ్నలకు జవాబుని ఇస్తాడు. శిశువు సాధారణ అవసరాలని తేలిగ్గా తన యొక్క పనిని చేసుకోగలుగుతాడు. ఈ విధంగా 8వ సంవత్సరంలో పిల్లలు తన కార్యకలాపాలు చేస్తారు. 9వ సంవత్సరం పిల్లల యొక్క విశేషాలు. శిశువు కాయిన్స్ని తెలుసుకుంటాడు. అనగా మన కాయిన్స్ డబ్బులు కాయిన్స్, ఇది రూపాయి, ఇది ₹10, ఇది ₹2 కాయిన్, ఇది ₹5 కాయిన్, ఇది ₹10 కాయిన్ అనేసి డబ్బులు అది ఏంటి, దాని యొక్క ఉపయోగం ఏంటన్నది జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వారంలో రోజులు మరియు దినము, ఆ యొక్క వారము, ఆ యొక్క తారీఖు, ఇవన్నీ వాళ్ళకి స్పష్టంగా తెలిసి ఉంటుంది. 6-7 శబ్దాలు వ్యతిరేక క్రమంలో వాళ్ళు ఉచ్చరిస్తారు. మాట్లాడేటప్పుడు పిల్లలు సామాన్య శబ్దాలతో ప్రయోగాలు చేస్తారు. ఏదైనా చలనచిత్రాలు చూసినట్లయితే దానికోసం వివరంగా తప్పు లేకుండా వర్ణన చేస్తారు. ఈ విధంగా 9వ తరగతి పిల్లలు ఈ యొక్క జ్ఞానము, వ్యవహారం ఎలాగుంటుంది. 10వ సంవత్సరం పిల్లల యొక్క వ్యవహారము. 10వ తరగతి పిల్లలు చిన్న చిన్న కథలు వినిపిస్తారు. సమాజంలో రీతి రివాజు యొక్క పరంపర జ్ఞానాన్ని పొంది ఉంటారు. 1 నిమిషంలో 60 నుండి 70 శబ్దాలు మాట్లాడగలుగుతారు. ఈ విధంగా 10వ సంవత్సరంలో వీళ్ళ యొక్క వ్యవహారం ఇలాగ ఉంటుంది. 11వ సంవత్సరం పిల్లల్లో కోరికలు శ్రమించే తత్వం ఎక్కువగా ఉంటుంది. సూక్ష్మత నిరీక్షణ కూడా చేస్తారు. 10వ సంవత్సరంలో పిల్లడి యొక్క సమస్యల్ని తీరుస్తాడు. ఏదైనా చేయాలనుకుంటే ఆ పనులు స్పష్టంగా చేస్తాడు. కఠినమైన శబ్దాలతో పలకడానికి ప్రయత్నం చేస్తాడు. చిన్న చిన్న ఘటనలను వచ్చి కారణాలు తెలుసుకుంటాడు. ఏదైనా చలనచిత్రం చూసినట్లయితే దాని మీద ఆనందాన్ని పొందుతాడు. ఇటువంటి కార్యక్రమాలు ఆడు అనుభవిస్తాడు. ఇది 10వ సంవత్సరంలో. ఈ విధంగా మొదటి వారంలో ఏం చేస్తాడు, 2వ వారంలో ఏం చేస్తాడు, 3వ వారంలో ఏం చేస్తాడు, 4వ వారంలో ఏం చేస్తాడు, 5వ వారంలో ఏం చేస్తాడు, చివరికి 10వ వారంలో ఏం చేస్తారన్నది పిల్లల యొక్క మనస్తత్వాన్ని మీకు వివరంగా తెలియజేశాను. ఏ దశలో బాలుడు తన యొక్క పని తాను స్వయంగా చేసుకోగలడు, ఎదుటి మనిషి మీద ఆధారపడడు. ఈ దశ బాల్య దశ, చైల్డ్హుడ్.
శిశువు ఏ అవస్థలో కోరికలు జిజ్ఞాస అన్నది ఎక్కువగా ఉంటుంది? బాలికలు ఈ యొక్క సామూహిక ఆటలు ఏ వయసులో ఆడుకుంటారు? జవాబు, బాల్య దశలో వీళ్ళ యొక్క సామూహిక ఆటలు మరియు కోరికలు ఎక్కువగా ఉంటాయి. చిన్నతనంలో అంతర్ముఖి శిశువులో ఉంటుంది. అలాగా క్రమేపీన పెద్దయిన కొలది అది బహిర్ముఖి, బయటికి తన యొక్క భావాలు తెలియజేస్తాడు. చిన్న శైశవ దశలో అంతర్ముఖి అంటే అంతరంగా ఉంటుంది. ఏంటంటే తన యొక్క ఆకలేసినా చెప్పలేడు, ఏదైనా బాధ అనిపించినా చెప్పలేడు, కేవలం ఏడుస్తాడు కేవలం. కానీ బాల్య దశకు వచ్చేసరికల్లా తనలో ఉన్న మనసులో ఉన్న భావాలు సంపన్నంగా తెలియజేస్తాడు. దీన్ని ఏమంటారు? బాల్య దశ అని అంటారు. సిరిల్ బర్ట్ అనే శాస్త్రవేత్తకి అనుసరించి 9 సంవత్సరాల పిల్లడు ఏం చేస్తాడు? మరోసారి, సిరిల్ బర్ట్ అనే శాస్త్రవేత్త అనుసరించి 9 సంవత్సరాల పిల్లడు ఏం చేస్తాడు? జవాబు, అతడు నిర్దేశశీలమైన భ్రమణం చేస్తాడు. పని పాట లేకుండా వీధులు తిరగడం, చెరువులైపు వెళ్ళడం, ఇంకా ఎటైనా చెట్ల కింద కూర్చోవడం, ఇటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటాడు. అతడికి కల్పన, వాస్తవికత అనే జ్ఞానము ఉంటుంది. వాస్తవానికి సంబంధించిన ఏదైనా విషయాన్ని అతను తెలుసుకోగలుగుతాడు. అందుకే అతను నిర్దేశమైన తిరుగుతూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. తిరుగుతూ తన యొక్క కోరికలు తీర్చుకుంటూ సంతృష్టి చెందుతూ ఉంటాడు. ఉదాహరణకి, ఒక కొండ చివరిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో చేపలు ఉన్నాయని తెలిస్తే వెంటనే కొంతమంది 9 సంవత్సరాల యువకులు కొండ దగ్గర చెరువు ఎలా ఉంటుంది అని భ్రమణిస్తూ వెళ్తారు. అక్కడ చేపలు ఎలాగుంటాయి అటు చూసుకొని, ఓహో ఇది చేప, ఇది చెరువా అని అటువంటి తన యొక్క జిజ్ఞాస కోరికల్ని తెలుసుకుంటారు. 12 సంవత్సరాలలో పిల్లలు గ్రూప్ ఆటలు ఆడుతూ ఉంటారు. సామూహికమైన గ్రూప్ ఆటలు ఆడుతూ తన యొక్క ఆనందాన్ని తృప్తి చెందించుకుంటూ ఉంటారు. ఈ 12 సంవత్సరాల పిల్లల యొక్క వయసులోనే తగువులు, తంటలు ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ వయసు పిల్లల్లోనే ఎక్కువగా తగువులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. పిల్లలు ఏదైనా విషయాన్ని అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. శైశవావస్థలో తల్లిదండ్రుల యొక్క అనుకరించడం జరుగుతుంది. కానీ బాల్యావస్థలో వేరొక పిల్లల ద్వారా తన యొక్క అనుకరణ తెలుసుకుంటారు. ఈ విధంగా పిల్లలు శైశవావస్థలో తల్లిదండ్రులకు అనుకరణ చేస్తారు. బాల్యం వచ్చేసరికల ఫ్రెండ్స్ ద్వారా తన యొక్క అనుకరణని తెలుసుకుంటారు. పిల్లలు అంతర్ముఖి అంటే మనసులోంది ఏం చెప్పుకోలేరు. కానీ బాల్యావస్థలో బహిర్ముఖి అంటే బయటికి స్పష్టంగా చెప్పుకొని తన యొక్క భావాల్ని ప్రకటన చేస్తూ ఉంటారు. పిల్లల్లో ఎక్కువగా నేర్చుకోవాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలని ఎక్కువగా కోరిక ఉంటుంది. పిల్లలు ఏవో కొన్ని వస్తువుల్ని సంగ్రహిస్తూ ఉంటారు. అవి సంగ్రహించడానికి అనేకమైన వస్తువులు స్వీకరించి చూస్తూ ఉంటాము. పిల్లల్లోనూ ఈ సంగ్రహ వస్తువులు అప్పుడప్పుడు తన యొక్క జేబుల్లోన గాజు పెంకులు, గోలిపిక్కాలు,
మన గుడ్డ ముక్కలు ఇటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. కిషోర్ కౌమార దశలో శారీరక పరివర్తన కనిపిస్తూ ఉంటాయి. కిషోర్ కౌమారంలో వాని యొక్క గొంతులో బొంగురుతనము ఎక్కువగా కర్కశంగా ఉంటుంది. అది క్రమేపిన మరి మధురంగా అవుతుంది. శరీరంలోని భారము పొడవు అన్నది తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే శైశవస్థలోన నవజాత శిశువుల నుండి 3 సంవత్సరాల వరకు శరీరం యొక్క బరువు మరి శరీర పెరుగుదల తీవ్రంగా ఉంటుంది. తర్వాత 3 నుండి 5 వరకు మందంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికల్లా బాల్య అవసరంకి వచ్చేసరికల్లా 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసు గల పిల్లలకు బరువు మరియు పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. తర్వాత 12 నుండి 18 సంవత్సరాల పిల్లల యొక్క బరువు పెరుగుదల తీవ్రంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. అందుకోసము కౌమార దశలో కిషోర దశలో బరువు తర్వాత పొడవు తీవ్రంగా ఉంటుంది. కౌమార దశ బాల్యావస్థలో ఈ సామాజిక వికాసము పూర్ణ రూపంలో ఉండదు. అది కౌమార దశలో ఎక్కువగా దివస్వప్నాలు పగటి కళ్ళు కంటూ ఉంటారు. వీళ్ళకి బుద్ధి మరియు వికాసము ఎక్కువ ఉంటుంది. ఆలోచన శక్తి కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. శ్రమించే తత్వం కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. శక్తి మరియు బుద్ధి ఇది వీళ్ళలోన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా కిషోర్లోన అంటే కౌమార దశలోన పగటి కళ్ళు ఎక్కువగా కంటూ ఉంటారు. వాళ్ళు తన యొక్క భావాల్ని ఎదుటి మనుషులతో చెప్పుకోరు. వీళ్ళమొచ్చి అంతర్ముఖి అంటే తన మనసులో ఉన్న భావాలు బయట చెప్పుకోవడానికి ఇష్టము ఉండదు. వీళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే తల్లిదండ్రులు చెప్పడానికి వాళ్ళు ఇష్టపెట్టుకోరు. కేవలం తన యొక్క ముఖ్యమైన స్నేహితులతో ఏవైనా విషయాన్ని చెప్పాలని వాళ్ళు ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు. గమనిక శైశవ దశలో ఈ యొక్క అంతర్ముఖి వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ మనసులో ఉన్న భావాలు చెప్పుకోలేరు. అదే బాల్యావస్థ వచ్చామనుకోండి వీళ్ళు బహిర్ముఖి. ఏదైనా ఉన్న విషయాన్ని వీళ్ళు క్లియర్గా చెప్తారు. తల్లిదండ్రులు ఏదైనా చేస్తే మీ అమ్మ ఏం చేస్తుంది అంటే మా అమ్మ వచ్చి కక్కలు కూర వండుతుంది, లేదా మా అమ్మ వచ్చి వంట చేస్తుంది, లేదా మా అమ్మ బట్టలు ఉతుకుతుంది. ఈ విధంగా మనసులో ఏం పెట్టుకోకుండా బహిర్ముఖిగా చెప్తారు. కానీ కిషోర అవస్థ వచ్చేసరికల్లా అది అంతర్ముఖి. వీళ్ళు ఎవరికి ఏం చెప్పరు. ఏదైనా చెప్పాలనుకుంటే ముఖ్యమైన ఫ్రెండ్స్తోని వాళ్ళు తన యొక్క భావాల్ని తెలియజేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ కిషోర్ కౌమార యవ్వనస్తులు పిల్లలు ఎక్కువగా తన యొక్క స్నేహము ఎవరైతే ధనిష్టమైన ఫ్రెండ్స్ ఉంటారో ఎంచి ఏరి కోరి వాళ్ళని స్నేహం చేసుకుంటారు. వీరు ఎక్కువగా ఫ్రెండ్స్తోని మిత్రులతోని ఎక్కువ సమయాన్ని గడపాలని కోరుకుంటారు. వాళ్ళు సామూహికంగా ఫ్రెండ్షిప్ చేసుకుని తన యొక్క సమయాన్ని గడుపుతూ ఉంటారు. తల్లిదండ్రులు కానీ వాళ్ళు పెద్దలు కానీ ఏదైనా చెప్తే అవి వినుకోరు. వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళే స్నేహితులు చెప్పిన మాటని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కిషోరు కౌమార దశ వ్యవస్థలో తాను
స్వతంత్రంగా ఉండాలని, సమాజానికి ఏదో సేవ చేయాలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ సమాజం తన యొక్క సేవలకి గుర్తించకపోవడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ కోసం ఒక మన వైజ్ఞానిక శాస్త్రవేత్త స్ట్రంగ్ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లల్లో ఈ యొక్క చేంజింగ్ ఇన్ ఇంట్రెస్ట్ అన్నది ఒక పరివర్తన అన్నది ఉంటుంది. 15 సంవత్సరాల పిల్లల్లో ఈ కిషోర్ అంటే కౌమార రుచి యొక్క నిరంతరం పరివర్తనములో ఉంటుంది. 10 సంవత్సరాల బాలుడు 10 సంవత్సరాల ఆయువు వరకు బాలుని యొక్క బరువు బాలిక కన్నా ఎక్కువగా ఉంటుంది. మరోసారి 10 సంవత్సరాల ఆయువు వరకు గల బాలుని యొక్క బాలిక పిల్లల యొక్క మగపిల్లల యొక్క బరువు బాలిక కన్నా ఎక్కువగా ఉంటుంది. తర్వాత బాలుడి యొక్క బరువు కన్నా బాలిక బరువు ఎక్కువగా ఉంటుంది. విషయం: శైశవ దశలో పిల్లడు బరువు మరియు ఎత్తు బాలిక కన్నా బాలుడి బరువు ఎక్కువగా ఉంటుంది. మరోసారి, శైశవ దశలో బాలుడి యొక్క బరువు ఎక్కువగా ఉంటుంది, బాలిక యొక్క బరువు తక్కువగా ఉంటుంది. బరువు మరియు ఎత్తు. బాల్య దశ వచ్చేసరికల్లా బాలిక యొక్క బరువు ఎక్కువగా ఉంటుంది, బాలుడి యొక్క బరువు తక్కువగా ఉంటుంది. తర్వాత కౌమార దశ వచ్చేసరికల్లా కిషోర్ అవస్థకు వచ్చేసరికల్లా బాలుని యొక్క బరువు ఎక్కువగా ఉంటుంది, బాలిక యొక్క బరువు తక్కువగా ఉంటుంది. బాల్య దశలో బాలుని యొక్క ఎముకలు 350 ఉంటుంది. అదే శైశవావస్థలో అయితే 270 ఎముకలు ఉంటుంది. దంతాలు సంపూర్ణంగా దంతాలు 6 నెలల నుండి 6 సంవత్సరాల నుండి సుమారుగా అన్ని దంతాలు శాశ్వత దంతాలు వచ్చేస్తాయి. అదే శైశవావస్థలో అయితే 6 నెలల చివరిలో ఆ స్థాయి దంతాలు వస్తాయి, పాల దంతాలు. 1 సంవత్సరానికి 8 దంతాలు వస్తాయి. 4 సంవత్సరాలకి సంపూర్ణమైన శాశ్వత దంతాలు వచ్చేస్తాయి. బాల్య అవస్థలో బాలుని యొక్క బరువు 12 సంవత్సరాలకి వచ్చి సుమారుగా 80 పౌండ్లకి చేరుతుంది. 12 సంవత్సరాలు 6 నుండి 12 సంవత్సరాల వరకు పిల్లల్లో బాలికలు మగపిల్లల్లో ఎత్తు తక్కువ పెరుగుతారు. అది కూడా 2 నుండి 3 ఇంచులు మాత్రమే పెరుగుతాడు. 9 సంవత్సరాల వయసు గల పిల్లల్లో మెదడు 90% పెరుగుతుంది. మరోసారి, బాల్యావస్థలో 9 సంవత్సరాల పిల్లల్లోన మెదడు బరువు 90% మాత్రమే పెరుగుతుంది. ఎముకలు 350 ఎముకలు ఉంటాయి. కౌమార దశలో కిషోర్ దశలో అబ్బాయి కన్నా అమ్మాయి పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అమ్మాయి కన్నా అబ్బాయి యొక్క పెరుగుదల 25 పౌండ్లు తక్కువగా ఉంటుంది. అంటే అమ్మాయి పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. పెరుగుదల అన్నది కౌమార దశలో కిషోర్ దశలో బాలిక యొక్క పెరుగుదల కేవలం 16 సంవత్సరాలు మాత్రమే పెరుగుతారు. బాలుడు 18 సంవత్సరాలు పైబడి పెరుగుతూ ఉంటాడు. విషయాన్ని గమనించగలరు. మైండ్ సెట్ కిషోర్ అవస్థలో అంటే కౌమార దశలో 1200 నుండి 1400 గ్రాముల వరకు పెరుగుతూ ఉంటుంది.
అండకోశ వృద్ధి కోసం వృద్ధి రూపంలో ఉంటుందని ఏ శాస్త్రవేత్త తన యొక్క ప్రయోగంలో తెలియజేశాడు? ఫ్రాంక్. అభివృద్ధి వికాసం ఎప్పటి నుండి ఆరంభమవుతుంది? గర్భధానము నుండి. పిల్లడు తన యొక్క తల ఎప్పటి నుండి నియంత్రణ చేస్తాడు? పుట్టి నుండే. శిశువు ఆనంద శబ్దాలు ఎప్పటి నుండి ప్రారంభిస్తాడు? 6 నెలల నుండే తన యొక్క ఆనంద శబ్దాలు చేస్తాడు. శిశువులో వికాస దశ అంటే పెరుగుదల, అభివృద్ధి పెరుగుదల అనేది ఎలాగుంటుంది? జవాబు, తల వెంట్రుక నుండి కాలిమడ వరకు పెరుగుదల, అభివృద్ధి ఉంటుంది. శిశువు తన యొక్క నియంత్రణ ఎప్పటి నుండి చేస్తాడు? శిశువు తన యొక్క తల నియంత్రణ మొదటి వారం నుండే చేస్తాడు. శిశువు తన యొక్క ఇంద్రియాల్లో నేత్ర ఇంద్రియం ఎప్పుడు నుండి అతనికి తెలుస్తుంది? తన చూపు అన్నది ఎప్పటి నుండి తెలుస్తుంది? అతడు పుట్టిన వెంటనే అతనికి తెలియదు, కానీ ఎప్పటి నుండి తన యొక్క నియంత్రణ ఉంటుంది? జవాబు, 3 నెలల నుండి తన యొక్క నేత్ర నియంత్రణ అంటే ఎవరు పడుతున్నారు ఏంటి అని తెలుస్తుంది. మొదటి స్పర్శ, తను పట్టుకున్న వెంటనే ఎవరు పట్టుకున్నారని మీకు తెలుస్తుందట. సెకండ్ వాసన, మనము ఏంటన్నది రెండోసారి అతను తెలుస్తుంది అనమాట. 3 సంవత్సరాల తర్వాత శైశవ దశలో తన యొక్క అభివృద్ధి మరియు వికాస్ ఎలా ఉంటుంది? శిశువులో 3 సంవత్సరాల తర్వాత పెరుగుదల మరియు బరువు ఎలా ఉంటుంది? జవాబు, మందంగా ఉంటుంది, పెరుగుదల అన్నది ఉండదు. జన్మించిన శిశువు మొదట ఏమి నేర్చుకుంటాడు? మరోసారి, జన్మించిన శిశువు మొదట ఏమి నేర్చుకుంటాడు? జవాబు, ఏడవడం. అతి చిన్న శిశువు ఎలా ఆడుకుంటాడు? మరోసారి ప్రశ్న, అతి చిన్న శిశువు ఎలా ఆడుకుంటాడు? జవాబు, ఒంటరిగా. అతి చిన్న శిశువులో ప్రారంభిక్ శిక్ష అంటే చదువు ఏమిటి? మరోసారి, అతి చిన్న శిశువులో ప్రారంభిక్ శిక్ష చదువు ఏంటి? జవాబు, చేతులు, కాళ్ళు, నేత్రాలు. చేతులు, కాళ్ళు, నేత్రాలు ఇది ప్రారంభిక్ శిక్ష చదువు. కుప్పిస్వామి అనే శాస్త్రవేత్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు. శిశువు సంపూర్ణంగా ఎప్పుడు నడుస్తాడు? మరోసారి, కుప్పిస్వామి అనే శాస్త్రవేత్త ఈ విధంగా చెప్తున్నాడు. శిశువు ఎప్పుడు తన సంపూర్ణంగా నడవగలుగుతాడు? జవాబు, 18 నెలల తర్వాత తాను సంపూర్ణంగా నడవగలుగుతాడు. మధ్య ప్రౌఢావస్థని ఎన్ని సంవత్సరాలకు అంటారు? జవాబు, 35 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల మధ్య కాలాన్ని మధ్య ప్రౌఢ అవస్థ అని అంటారు. ఉత్తర ప్రౌఢ అవస్థని దేన్ని అంటారు? 50 నుండి 64 సంవత్సరాల లోపు ఉత్తర ప్రౌఢ అవస్థ అంటారు. మధ్య కిశోర్ అవస్థ అని దేన్ని అంటారు? మగ బాలుడైతే 17 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్యకాలం, బాలిక అయితే 15 సంవత్సరాల నుండి
17 సంవత్సరం మధ్యకాలాన్ని మధ్య కిశోరావస్థ అని అంటారు. ఉత్తర కిశోరావస్థని దేన్ని అంటారు? బాలుడైతే 18 సంవత్సరం నుండి 20 సంవత్సరం మధ్యకాలంలో, బాలిక అయితే 18 సంవత్సరం నుండి 20 సంవత్సరం మధ్యకాలాన్ని ఉత్తర కిశోరావస్థ అని అంటారు. వృద్ధావస్థ అని దేన్ని అంటారు? 75వ సంవత్సరం నుండి అటు తర్వాత కాలాన్ని వృద్ధ అవస్థ అని అంటారు. ప్రారంభిక్ ప్రౌఢావస్థ అని ఇప్పుడు అంటారు. 21వ సంవత్సరం నుండి 34వ సంవత్సరం మధ్యకాలాన్ని ప్రారంభిక్ ప్రౌఢావస్థ అని అంటారు. మాధ్యమిక్ ప్రౌఢావస్థ అని ఇప్పుడు అంటారు. మాధ్యమిక్ ప్రౌఢావస్థ అనేసి 35వ సంవత్సరం నుండి 49వ సంవత్సరం మధ్యకాలాన్ని మాధ్యమిక్ ప్రౌఢావస్థ అని అంటారు. ఏ సంవత్సరంలో పిల్లడి యొక్క సుమారుగా 10 ఇంచీలు పెరుగుతాడు? జవాబు మొదటి సంవత్సరంలో. శైశవావస్థలో శిశుని యొక్క మెదడు బరువు ఎంత? మరోసారి, శైశవావస్థలో శిశుని యొక్క మెదడు బరువు ఎంత? జవాబు 350 గ్రాములు. అలుపు. శరీరంలోన అలుపుని దూరం చేయడానికి మనము ఏమి చేయాలి? ఏదైనా పని చేసుకొని వస్తాము, ఎటు నడిచి వస్తాము, ఇంకేదైనా పని చేసి అలుపు మనిషికి తప్పనిసరిగా వస్తుంది. కానీ శరీరం నుండి అలుపుని దూరం చేయడానికి మనము ఏం చేయాలి? జవాబు నిద్ర. బాల్య అవస్థలో బాలునికి ఎన్ని గంటలు విశ్రమం అవసరమై ఉంటుంది? మరోసారి, బాల్య అవస్థలో బాలునికి ఎన్ని గంటలు నిద్ర అవసరమై ఉంటుంది? జవాబు సుమారు 10 గంటలు. శరీరంలోని భాగాలు ఏ సంవత్సరం నుండి పిల్లవాడు చెప్పుకోగలుగుతాడు? ఇది తల, ఇది కాలు, ఇది నోరు, ఇది ముక్కు, ఇవి దంతాలు అని శరీరంలోని భాగాలు ఏ సంవత్సరం నుండి పిల్లడు చెప్పుకోగలుగుతాడు? జవాబు 6 సంవత్సరాల నుండి. పిల్లల్లో దినము అంటే వారము, తారీఖు, జ్ఞానము ఏ ఆయువు నుండి తెలుస్తుంది? మరోసారి, పిల్లల్లో దినము, తారీఖు, వారము, సమయము ఇటువంటివి ఏ వయసు నుండి వీళ్ళకి తెలుస్తుంది? జవాబు 9 సంవత్సరాల నుండి. కిశోర్ అవస్థలో ఎవరిపైన కల్పనా శక్తి అధికంగా ఉంటుంది? కిశోర్ అవస్థలో ఎవరికి అధికంగా కల్పనా శక్తి ఉంటుంది? జవాబు బాలికపై. ఏ సమయంలో శిశువుడు ఎదుట వ్యక్తి చూసి నవ్వుతాడు? మరోసారి, ఏ సమయంలో శిశువుడు ఎదుటి మనిషిని చూసి నవ్వుతాడు? జవాబు 2వ నెల నుండి. ఏ ఆయువులో బాలుడు తన యొక్క క్రోధము అంటే కోపము నియంత్రించుకోగలుగుతాడు? 6 నెలల్లో ఆయువులో, 6 నెలల సంవత్సరాల్లో బాలుడు తన యొక్క కోప నియంత్రించుకుంటాడు. ఏ వయసులో పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు ఆచరణలో పిల్లలు చేస్తారు? జవాబు 1 సంవత్సరం పిల్లలు. కౌమార దశ అంటే కిశోర్ దశలో ఇంట్రెస్ట్ వికాసము ఎప్పటి నుండి తీవ్రంగా ఉంటుంది?
కౌమార దశలో రుచులు ఎక్కువ ఎలా ఉంటాయి? తీవ్రగతిలో ఉంటుంది. జవాబు కిషోర్ అవస్థలోన కల్పన శక్తి ఎక్కువగా ఉండేది బాలికకే. జీవితంలో ఆనందకాలము ఏది? మనిషి జీవితంలో అనోక మరి ఆనంద కాలము ఏది అంటే బాల్య అవస్థ. మనోవిజ్ఞాన శాస్త్రంలో శాస్త్రవేత్త పశువులు మరి పిల్లి మీద ప్రయోగం చేసిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు మనోవిజ్ఞాన శాస్త్రంలో తన యొక్క ప్రయోగము పశువు మరియు పిల్లి పైన ప్రయోగం చేసిన శాస్త్రవేత్త పేరు థార్నడైక్. మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పావ్లోవ్ దేనిపైన ప్రయోగం చేశాడు? మరోసారి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పావ్లోవ్ దేనిపైన ప్రయోగం చేశాడు? కుక్క పైన ప్రయోగం చేశాడు. మనిషిలో ఉండే సంవేగాలు ఏంటి? క్రోధము, భయము, దుఃఖము, ప్రేమ అన్నది మనిషిలో ఉంటుంది. మరో ఎపిసోడ్లో మీతో ఉంటాను. వందనాలమ్మా నీకు వందనాలమ్మా, వందనాలమ్మా నీ